వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ లీడర్లు మండిపడుతున్నారు. ఓటమి భయంతో పచ్చ బ్యాచ్ చేసిన విమర్శలు, ఆరోపణలకు దీటుగా కౌంటర్ ఇస్తున్నారు. తమ అధినేత జోలికొస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కొట్టండి, చంపండి అంటూ ఆయన చేసిన కామెంట్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రిని రాళ్లతో కొట్టండి, గాజు గ్లాస్తో గుండెల్లోకి గుచ్చండి అంటూ పచ్చమూకను ఎగదోసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా చంపేస్తే ఏం చేస్తావంటూ బరితెగించి రెచ్చిపోయారు. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా, నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని, ఏ దొరికితే తీసుకొని చిత్తుగా ఓడించి, ఎవరైనా అడ్డం వస్తే గ్లాస్ మీదకి వస్తే ఆ గ్లాస్ పోయి వాళ్ళ గుండెల్లో చిక్కకపోయాడుగా, గుచ్చుకునేట్టుగా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ గ్లాస్ పోయి వాళ్ళ గుండెల్లో చిక్కకపోయాడుగా, గుచ్చుకునేట్టుగా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ లీడర్లు తీవ్రంగా తప్పుబట్టారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఆయన్ను నియంత్రించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. సీఎం జగన్ పై రాయితో దాడికి బాబు వ్యాఖ్యలే కారణమని ఫిర్యాదు చేశారు. ప్రజల్లో జగన్ కు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల తర్వాత టీడీపీ దుకాణం బంద్ అవుతుందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడు. పార్టీ రాదు, అధికారం చేతికి రాదు, ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు అనే ఆలోచనతో అతను మరీ దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేసి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. రాజకీయ విలువలను దిగజారుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అనే వ్యక్తి లేకపోతే ఈ రోజున ప్రతి గడపకు వచ్చే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఎవడిస్తాడు? నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా? జగన్ చంపుతావా? అంటే ఎంత దుర్మార్గుడు బాబు. అంటే చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి దిగజారాడంటే, ఒక పక్కనేమో వాళ్ళ మామను వినుపోడు కొడిచి పైకి పంపించేశాడు. జగన్ ఏమో రాళ్లతో కొట్టించో లేకపోతే పేల్చేసో చంపేయాలని చూస్తా ఉన్నాడు. ఇటువంటి దుర్మార్గుల్ని. చంద్రబాబుది నేర చరిత్ర కలిగిన జీవితం అన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. వంగవీటి రంగా దగ్గర నుంచి పిల్లనిచ్చిన మామ వరకు అందరినీ చంపిన చరిత్ర బాబుదేనన్నారు. చంద్రబాబు నాయుడు హంతకుడు, ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రజా భద్రత అన్నటువంటిది ప్రజల మనసుల్లో నిలిచిపోయినటువంటి నాయకుడిని ఎలిమినేట్ చేయడం అన్నటువంటిది అంత సులభమైనటువంటి విషయం కాదు. అటువంటిది ఏదైనా జరిగితే జరగదు. అటువంటిది ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు అస్తిత్వానికే ప్రమాదం అన్నటువంటిది ఆ నేరస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అసలు ఆయనకు వయసు ఎక్కువైపోయి, ఫ్రస్ట్రేషన్ మరీ ఎక్కువైపోయి, ఈ ఎలక్షన్ తర్వాత అసలు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది ఉండదని చెప్పి తెలిసిపోయిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయన కూడా అర్థం కాని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఏదైతే భాష మీరు మాట్లాడుతున్నారో దాన్ని మీరు మార్చుకుంటే మంచిది, అదే రీతిలో మేము మాట్లాడితే మీకు బాగుండదు అని చెప్పి మేము మీకు సూటిగా చెప్తున్నాం. ఓటమి భయంతో చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే సుధాకర్ బాబు. గతి తప్పి మతి చెడి దిక్కుతోచని పరిస్థితులలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చంపుతాను అనే పదాన్ని వాడటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేస్తున్నాం, ఆయన మీద చర్యలు తీసుకోమని. ఓటమి భయంతోనే చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. సభల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.